సంబంధం. స్త్రీలు అనేసరికి తల్లులు అయిన తర్వాత వాళ్ళని వాళ్ళు మర్చిపోయి జీవితం మొత్తము కుటుంబం కోసము దారపోసే మాతృమూర్తులు కదా. కానీ ఇక్కడ ఒకవేళ మనం నిజంగా దేవునికి మహిమకరంగా అలా చెయ్యాలి అని అంటే మన వల్ల సాధ్యమవుతుందా? లోకంలో కూడా అలాగే చేస్తున్నారు. మనకి వాళ్ళకి వ్యత్యాసం ఏంటి అని అంటే, మనం చేసేది మన పిల్లలు పెద్ద అయిన తర్వాత మనల్ని చూసుకోవాలనో కాదు, మనం చేసేది మన లైఫ్ బాగా సెటిల్ అయిపోయి ఇల్లు కట్టుకోవాలనో కాదు, మనం చేసేది మంచి బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించాలని కాదు, కానీ మనం చేసేది దేవుని యొక్క మహిమ కొరకు. ఇది చేస్తే దేవుడు మహిమపరచబడతాడు అన్న ఆ యొక్క ఆ విషయాన్ని మన మనసులో పెట్టుకొని మనము చేయాలి. కాబట్టి ఈ స్త్రీ అలాంటి స్వభావాలు ఎలా కలిగి ఉంది అని కూడా మనము ఆలోచన చేస్తే, ఇక దానికి పునాది అనేది ఇక్కడే ఉంది. ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ. మీరు అక్కడ చూసినట్లయితే అందం, మోసకరం, సౌందర్యం రెండు కూడా వ్యర్థమే, మోసకరమే. కొన్ని రోజులు అందంగా ఉంటారు, తర్వాత ఆ అందం అనేది నిదానంగా తగ్గిపోతూ ఉంటుంది, సౌందర్యం అనేది పోతూ ఉంటుంది. కానీ అంతరంగంలో మనం దేవుని యందు భయభక్తులు గనక కలిగి ఉన్నట్లయితే ఈ స్వభావాన్ని అంతా కూడా మనము మన యొక్క జీవితంలో చూపించుకోవచ్చు. ఓకే, ఇక్కడ 15వ వచనంలో గనక మనం చూసుకున్నట్లయితే ఎలా ఉంది ఆ స్త్రీ? తన యొక్క క్వాలిటీస్ని ఇప్పుడు మనం చూసుకుందాం. ఆమె చీకటితోనే లేచి, ఓకే, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. అంటే ఆమె ఎవరిక్కడ? కష్టపడి పనిచేసేటువంటి స్త్రీ. చీకటితో లేయడము అని అంటే ఈ రోజుల్లో సిటీలో అయితే చాలా అరుదైపోయింది. కానీ మనం చూసుకున్నట్లయితే ఆమె కష్టపడి పనిచేసే స్త్రీగా మనము చూస్తున్నాం. ఆమె తన పనికత్తులకు బత్తము ఏర్పరచును, సిద్ధపరచును. అంటే మీరు ఆలోచన చేయాలి, ఎవరి గురించి చెప్తున్నారు ఇక్కడ? రాజు అయిన లెముయేలు తన భార్య ఎలా ఉండాలో చెప్తున్నారు. అంటే రాజు భార్య ఎవరు? రాణి. కాబట్టి ఆమె ఏంటండి? రాణి. ఆమెకి పని వాళ్ళు ఉన్నారు, నాకెవరున్నారు, అన్ని పనులు నేనే చేసుకోవాలి అనుకోవచ్చు మనం. కానీ ఆమె వాళ్ళకి కూడా పనిని ఏర్పాటు చేస్తుంది. ఆమె ఒక ఆర్గనైజ్డ్ ఉమెన్గా ఉంది. ఆమె చక్కగా ఒక క్రమబద్ధమైన స్త్రీగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఆమె లేస్తుంది, తర్వాత పనిని సిద్ధపరుస్తుంది. తన పని వాళ్ళు ఏం చేయాలి, తన పని ఏంటి, ఆమె ఖచ్చితమైన ప్లాన్ ఉంది. ఈరోజు మనం ఉదయాన్నే చాలాసార్లు ఉదయం ఆంటీ చెప్తా ఉన్నారు, సంఘానికి లేట్ అవుతూ ఉంటాం. ఎందుకు? అప్పుడు లేచి ఆలోచన చేస్తాము ఏం వంట చేయాలి అని. అప్పుడు లేచి ఆలోచన చేస్తాము మధ్యాహ్నంకి వీళ్ళకి ఏం వండి పెట్టాలి అనేసి. అవుతుందా? అప్పుడు లేచి ఈరోజు ఆదివారం కదండి, కొంచెం ఎక్స్ట్రా వండుకున్నాను అని మనం అనుకుంటూ ఉంటూ లేట్ అయిపోతూ ఉంటాం. కానీ ఈ స్త్రీని కనుక చూసుకున్నట్లయితే ఆమె చక్కగా ఒక క్రమం అనేది ఆమె జీవితంలో మనకు కనిపిస్తుంది. తన పని వారికి కూడా ఆమె బత్తము ఏర్పాటు చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాము. 17వ వచనంలో ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పని చేయును. ఎవరామా? ఎవరు? రాణి. రాణి ఏం చేస్తుందంట? నడుము కట్టుకొని పని చేస్తుందంట. ఒక స్త్రీగా ఈ స్వభావాన్ని మనము కలిగి ఉండాలి. కష్టపడి పని చేస్తూ బలము కలిగిన స్త్రీగా ఉంది. అది ఆ పాయింట్ని మనం హైలైట్ చేయాలి ఇక్కడ. ఇప్పుడు ఊర్లలో చేస్తూ ఉంటారు కదా, దుప్పట్లు అవి ఉతుక్కోవాలంటే ఏం చేస్తారు? నేను విన్నాను, నేను చూడలేదు, నడుంకి కట్టుకొని బలంగా దుప్పట్లు కొడతారంట కదా. అంటే ఆ స్ట్రెంగ్త్ని అక్కడ చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఈ స్త్రీ బలము కలిగినటువంటి స్త్రీగా మనము చూస్తున్నాము. కష్టపడే స్త్రీ, క్రమబద్ధమైనటువంటి స్త్రీ, అదేవిధంగా బలము కలిగినటువంటి స్త్రీగా మనము చూస్తున్నాం. 25వ వచనంలో బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబో కాలము విషయమై నిర్భయముగా ఉండును. రెండోసారి భయం గురించి వచ్చింది. అక్కడ భయపడలేదు, ఇక్కడ నిర్భయంగా ఉంటుంది. ఎందుకు? బలము ఘనత ఆమెకు వస్త్రములు. వస్త్రములు అంటే ఎప్పటికీ ఇంకా ఆమె పైన ఉంటాయి. ఏంటి? బలము, ఘనత. మన గురించి ఇతరులు మాట్లాడేటప్పుడు మన ఘనత గురించి మాట్లాడతారా? ఏం మాట్లాడతారు మన గురించి?
అంటే మనలో ఏ స్వభావం ఉందో దాని గురించే మాట్లాడతారు. సో మన గురించి మాట్లాడేటప్పుడు మన సాక్ష్యం ఏంటి? ఒకానొకప్పుడు యేసుక్రీస్తు లేనప్పుడు మీరు నా గురించి మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరినీ అడిగితే గర్విష్ఠురాలు అంటారు. భయంకరమైనటువంటి గర్వం. మా ఇంటి దగ్గర కొబ్బరి చెట్టు ఉండేది. కొబ్బరికాయలు పడతా ఉంటాయి కదా. సో ఒక కొబ్బరికాయ పడిందంటే నేను మా ఇంట్లో ఉంటే ఎవ్వరు ఆ పక్క వచ్చేవాళ్ళు కాదు. అంత భయంకరమైనటువంటి వ్యక్తిని నేను. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత అది దేవుని దగ్గర నేను వేడుకున్నాను, ప్రభా ఈ విషయంలో నాకు సహాయం చేయి, గర్వంతో నేను బాధపడుతున్నాను. నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా నాకు ఒక ఫ్రెండ్స్ సర్కిల్ ఉండేది. సో ఆ ఫ్రెండ్స్ అందరినీ కూడా నన్ను ఎవరేమన్నారు, నా ఫ్రెండ్స్ని ఎవరేమన్నారు. ఎందుకు అని అంటే హడల్ అన్నమాట. అది మంచిది కాదంటే క్రీస్తుని చూపించట్లేదు, నేను నాలో ఉన్న రాక్షసుని చూపిస్తున్నాను. నా సాక్ష్యం ఎలా ఉండింది అప్పుడు. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత నిదానంగా నా మాటల్లో నా క్రియల్లో మార్పును దేవుడు తీసుకొని వచ్చాడు. నేను ఇంటర్కి వచ్చిన తర్వాత నా స్కూల్ ఫ్రెండే ఫ్రంట్ సీట్లో కూర్చొని ఉంది. నేను కూడా ఫ్రంట్లో కూర్చున్నప్పుడు ఆమె షాక్ అయిపోయి అడిగింది ఏంటంటే, నువ్వు వినోలియావేనా అని అడిగింది. ఎందుకు అనంటే నూతనమైనటువంటి వినోలియాని చూస్తుంది. ఎందుకు అనంటే ఈ వినోలియా క్రీస్తును ధరించుకుంది. క్రీస్తు లేనప్పుడు నేను ఒక గర్విష్ఠురాల్ని, క్రీస్తు లేనప్పుడు ఒక రాక్షసులాగా గయ్యాలిలాగా ఉండేదాన్ని. కానీ క్రీస్తు వచ్చిన తర్వాత ఆ సాక్ష్యంని మనము తుడిచివేయాలి. ఎందుకంటే అది క్రీస్తుకి మహిమ తీసుకురాదు. ఆ ఘనత మన గురించి ఇతరులు మాట్లాడేటప్పుడు క్రీస్తుని గురించి మాట్లాడాలి. పలానా వ్యక్తి ఇలా ఉన్నారు అని అంటే ఏదో మనకుంటున్నటువంటి బంగ్లా గురించో మనకుంటున్నటువంటి చీరల గురించో, చనిపోయిన తర్వాత వీటి గురించి ఎవ్వరు మాట్లాడరు. అది కాదు మన సాక్ష్యం, మన మంచి పేరు, మన మంచి సాక్ష్యం. దేవుని కొరకు ఇందాక మనం చూసాం కదా, మనం చేసే మంచి పనులు. ఈ స్త్రీని గురించి కూడా అదే చెప్తున్నారు. ఏంటి? చేసిన పనిని బట్టి అట్టిదానికి ప్రతిఫలం ఇవ్వుడి అని చెప్తా ఉన్నారు ఇక్కడ. కాబట్టి మన పనులు మనల్ని కొనియాడే విధంగా ఉండాలి. నూతన నిబంధనలో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఏం జరిగింది? అందరు ఏడుస్తూ ఉన్నారంట. ఎవరా వ్యక్తి? లాజర్ చనిపోయినప్పుడు ఏడ్చారు కానీ వాళ్ళ అక్కలు ఏడ్చారు. ఈ స్త్రీ చనిపోయినప్పుడు అందరూ విధవరాళ్ళు వచ్చి ఏడుస్తూ ఉన్నారు. ఎవరు? ఇక్కడ చెప్పేశారు, మీరు ఇంకా వినలేనట్టున్నారు. దోర్కా. ఆమె చనిపోయినప్పుడు ఆమె కుట్టిన బట్టలు చూపించారంట. చూపించి ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు? ఆమె మంచి పనులు. ఏడుస్తూ ఆమె గురించి బాధపడుతూ ఉన్నారు. మనం చనిపోయినప్పుడు మన కుటుంబం మాత్రమే ఏడుస్తుందా? ఎంతో మందికి మనం దీవెనకరంగా ఉన్నప్పుడు వాళ్ళందరూ వచ్చి బాధపడతారా? అక్కడ తెలుస్తుంది మనం నిజంగా ఎలా జీవించామో. మన మరణం తర్వాత తెలుస్తుంది. క్రీస్తును అంగీకరించినటువంటి నీవు నేను మంచి ఉపదేశం చేసేవారిగా ఉండాలి, ఇతరుల్ని ప్రోత్సహించాలి. ఒక్క మాట రోజుకొకరిని ప్రోత్సహిద్దాం మనం. మా అన్నయ్య ఏం చెప్తాడంటే, స్టీవెన్ అన్న పడుకునే ముందు ఒక్కసారి మనం కళ్ళు మూసుకొని ఈరోజు నేను ఎవరిని ప్రోత్సహించాను అని ఆలోచన చేసి పడుకోండి. ఒకవేళ ప్రోత్సహించకపోతే ఫోన్లు ఉన్నాయి కదా, ఆ టైంలో ఆయన ఫోన్ చేసి రోజుకి ఒక్కరినన్నా మనము ప్రోత్సహిస్తాం. ప్రతి ఒక్కరికి ప్రోత్సాహం అవసరం. కొంతమంది భయంకరమైన కుటుంబ బాధల్లో ఉంటున్నారు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు, ఒంటరితనంలో ఉంటున్నారు, రకరకాల పరిస్థితుల గుండా వెళ్తున్నారు. నీవు మాట్లాడే ఒక్క మాట వాళ్ళని ఎంతగానో ప్రోత్సహిస్తుంది. ప్రార్థన చేయండి, ప్రవ్వా నేను ఈరోజు ఎవరిని ప్రోత్సహించాలి నాకు చూపించు ప్రవ్వా. కొన్నిసార్లు నేను ప్రార్థన చేసినప్పుడు నేను తెలియకుండానే పలానా వ్యక్తికి కాల్ చేసినప్పుడు కరెక్ట్ టైంలో నువ్వు ఎలా ఫోన్ చేస్తావో అని అడిగింది నన్ను. నువ్వు ఎలా చేస్తావు అంటే, అక్కడ నాకేం తెలీదు, చెయ్యాలనిపించి ప్రేరేపణ వచ్చి చేశాను అంటాను. నిజంగా వాళ్ళకి అది ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చినప్పుడు నేను ఆలోచన చేస్తాను, ప్రవ్వా నేను ఎవరిని, నా వల్ల కాదు, ఇది కేవలము నీకు సాధ్యమవుతుంది అనేసి దేవునికి మనం వందనాలు చెల్లించాలి. ప్రోత్సాహం అవసరమా? ఎంతమందికి అవసరం లేదు ప్రోత్సాహం? వాళ్ళని చూసుకొని వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళందరికీ చేయండి. ఎవరికైనా ప్రోత్సాహం అవసరం లేదా? అందరికీ అవసరమేనా? ఇంతమంది ఉన్నారు మనం ప్రోత్సహించడానికి. కాబట్టి రోజుకి ఒక్కరికన్నా మనము ప్రోత్సహించే మాటలు పలుకుదాం, ప్రార్థన చేద్దాం. మీకేమీ మాట్లాడాలని అనిపించకపోతే
నీకోసం ప్రార్థన చేస్తానని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దాము. అదే సమయంలో మంచి పనుల్ని మనము చేస్తాము. కేవలము నాయకులు మాత్రమే చేయడం కాదు, సంఘంలో ఉన్న మనము, సంఘం ఇప్పుడు ఒక కుటుంబం మనకి, అవునా? క్రీస్తులో కడగబడిన రక్తంలో ఒక కుటుంబంగా ఉన్నాం మనము. కాబట్టి మనము ఎవరికి ఏం అవసరత ఉంది తెలుసుకునే బాధ్యత మన పైన ఉంది, పాస్టర్ గారి పైన కాదు. పాస్టర్ గారికి తెలుసుండొచ్చు, కానీ మన బాధ్యత కూడా. మనము మంచి పనులు చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడంట. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, నీ గురించి ముందుగానే ఆలోచన చేసి పెట్టాడు దేవుడు, ఎందుకు నువ్వు ఈ పని చేయాలి అని చెప్పి. కాబట్టి ఉదయం మనం చూసుకున్నాము, అనవసరమైన ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చుల్లో నుంచి కొంత డబ్బు పక్కన పెట్టి అవసరంలో ఉన్న వారికి మనము సహాయం చేస్తాం. డబ్బు సహాయం మాత్రమే చేయొచ్చా? లేదు. అనారోగ్యంగా ఉంటే వారికి వంట చేసి పెట్టొచ్చు, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ప్రోత్సహించవచ్చు, వాళ్ళకి మెడిసిన్స్ లేనప్పుడు మెడిసిన్స్ ఇవ్వచ్చు. ఇంకా రకరకాల మంచి పనులు ఉన్నాయి, లిస్ట్ వేసుకోండి, చాలా వస్తాయి మనకి. సో ఈ మంచి పనులన్నీ మనం చేసినప్పుడు ఈ యొక్క పనులు మనల్ని కొనియాడతాయి. ఇప్పుడు ఆ చివరి వచనం మన జీవితంలో నెరవేరుతుంది. ఏమని నెరవేరుతుంది? యెహోవా చేసిన పనిని బట్టి ఇంతకుముందు గవర్నల యొక్క ఆ యొక్క సిటీ స్క్వేర్స్లో ఆ యొక్క ప్రదేశాల్లో తన భర్తకు ఘనత వచ్చేది కదా, ఇప్పుడు గవర్నల ఎదుట ఆమె పనులు ఆమెను కొనియాడును. ఆమె పనులే మాట్లాడతాయంట ఆమె గురించి. మనము డబ్బా కొట్టుకునే పనులే, నేను అది చేశాను ఇది చేశాను అంటే నీ రివార్డ్ ఇక్కడే అయిపోయింది. కానీ పరలోకంలో నీకు చాలా సర్ప్రైజ్లు ఉంటాయి. వెళ్ళిన తర్వాత, నువ్వు పలానా వ్యక్తికి ఇలా చేసావా, ఇదిగో నీకు ఒక గిఫ్ట్ అని యేసయ్య మనకి ఇవ్వబోతున్నాడు, ఇదిగో నీ కిరీటము అని దేవుడు ఇవ్వబోతున్నాడు, భలే మంచి నమ్మకమైన దాసరాలా అనే, భలే మంచి దాసరాలా అనే దేవుడు మనకి మెచ్చుకోబోతున్నాడు. కాబట్టి అక్కడ మనకు మెప్పు రావాలి అని అంటే ఇక్కడ మనము ఎవరికి డబ్బా కొట్టుకోకుండా మనము చేయాలంటే, దాచుకొని అని కాదు, కానీ మన హృదయంలో ఇది అందరికీ తెలియాలి అని ఉండకూడదు. మన పనులే మనల్ని కొనియాడతాయి. మన యాటిట్యూడ్ గురించి, మన స్వభావం గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. కాబట్టి చేసిన పనిని దాన్ని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యుడి అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. కాబట్టి ఈ సమయంలో ఒకసారి మనం కళ్ళు మూసుకొని ఈ యొక్క లక్షణాలు ఇవ్వమని దేవుణ్ణి మనం వేడుకుందాం. మన మంచి పనులు మనల్ని రక్షించలేవు, యేసుక్రీస్తు రక్తము మాత్రమే మనల్ని రక్షిస్తుంది. ఎలాంటి మంచి పనులైనా నా ప్రియ సహోదరి, ఒకవేళ నీకు యేసు ఇంకా తెలియకపోయినట్లయితే ఆయనను రక్షకునిగా మీరు అంగీకరిస్తారని నమ్ముతున్నాను. యేసయ్య ప్రేమను అర్థం చేసుకుందాము. ఆయన రక్తం చిందించాడు మన కోసం, మన పాప క్షమాపణ ఇచ్చే దేవుడు. అదే సమయంలో రక్షణ పొందిన మనము మన జీవితంలో ఎలా ఎదుగుతున్నాము? మనం ఇతరుల్ని ప్రోత్సహిస్తున్నామా? ఇతరులకి మంచి ఉపదేశం చేస్తున్నామా? గాయపరిచే విధంగా మాట్లాడుతున్నామా? నొప్పించే విధంగా మాట్లాడుతున్నామా? ఇతరులకి సహాయం చేస్తున్నామా? స్వార్థంగా జీవిస్తున్నామా? మనం చనిపోయిన తర్వాత ఎలాంటి సాక్ష్యం మనకు ఉండబోతుంది? నీ గురించి ఇతరులు ఏం మాట్లాడబోతున్నారు? నువ్వు చేసిన పనియే. ఆమె భలే చీరలు కట్టేదని ఎవ్వరూ అనరండి వచ్చి. ఆమెకు మంచి ఇల్లు ఉందని నీ యొక్క శవం దగ్గర ఎవ్వరూ మాట్లాడరు. అయ్యో ఈ అక్క ఎంత బాగా మాట్లాడేది నాతోని, ఈమె ఎంతగా నన్ను ప్రోత్సహించేది, ఈ వ్యక్తిని నేను కోల్పోయాను అని ఏడ్చే వాళ్ళు ఉన్నారా మన కోసం? దేవుని కోసము అలాంటి సాక్ష్యం మనం సంపాదించుకున్నామా? నువ్వు చేసే పనులను చూసి పరలోకమందున నీ తండ్రిని మహిమపరచాలని తన యొక్క శిష్యులతో చెప్పి ఉన్నాడు యేసయ్య. మనకు కూడా అదే, మనం చేసే పనుల్ని బట్టి ఈమె యేసుక్రీస్తు బిడ్డన, అందుకే ఇలా చేస్తుందని ఆయనకు మహిమ వస్తుంది. ఈమె విశ్వాసురాలు కాబట్టి ఈ విధంగా చేస్తుంది అని ఆయనకు మహిమ వస్తుంది. ఆయనకు మహిమకరంగా మనం జీవిస్తామా? ఈ సమయంలో దేవుని యొక్క కృపను మనం వేడుకుందాము. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవా, ఈ సమయంలో మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటున్నాము. అయా, మా జీవితంలో జగత్పునాది వేయబడక ముందే మంచి పనులు, సత్క్రియలు చేయడానికి మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నారు నాయన. మేము మా చేయి చాచి ఇతరులకి సహాయం చేసే విధంగా మమ్మల్ని ఉంచండి. అదే సమయంలో ప్రభా, మా కుటుంబాల్లో, మా సంఘంలో మేము క్రమము కలిగి నడుచుకోవడానికి మాకు సహాయం చేయండి. బలము కలిగి జీవించడానికి కృప చూపించండి. మాకుంచినటువంటి
ఉన్నటువంటి ఈ బలమంతా నాయన నీ సేవకి, నీ రాజ్య విస్తరణకి ఉపయోగించి తద్వారా మంచి సాక్ష్యం పొంది మరణించే ఆ మంచి మరణమును మాకు దయచేయండి ప్రభా. నాయన స్వార్థపూరితమైన జీవితాల నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభా. మా కోసం మేము ధనము కూడబెట్టుకునే జీవితాల నుంచి విడిపించండి నాయన. మా సంఘంలో, మా కుటుంబాల్లో, మా సమాజంలో ఒక మంచి పనికొచ్చే పాత్ర మమ్మల్ని మీరు వాడుకొని తద్వారా మీరే మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.